హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వయోమి ఎస్ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి ఫుల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చెప్తున్నానండి. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఈ విధంగా బాక్స్లో వచ్చిందండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. ముందుగా మనకి మాన్యువల్ అండ్ మాప్ హెడ్ వచ్చిందండి, అది పక్కన పెట్టేస్తున్నాను. ఇదే అండి వయోమి ఎస్ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. 2 రొటేటింగ్ బ్రష్లు వచ్చినాయండి, వాటిని కూడా తీసేద్దాం. ఆ వెనకాల ఉన్న బాక్స్ తీయలేదు నేను ఫస్ట్లో, కానీ దాంట్లోనే ఛార్జర్ ఉన్నది. ముందుగా చూపిస్తాను మీకు. దీనికి యాక్చువల్గా ఫిక్స్ చేయాల్సింది ఒక రొటేటింగ్ బ్రష్ అండి, కానీ ఎక్స్ట్రా ఒకటి ఇచ్చారు. ఇలా ఓపెన్ చేయగానే సైడ్స్న ఈ విధంగా 2 ఉన్నాయి, వాటిని తీసేసి యూస్ చేయాలంట. యాక్చువల్గా షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాయన్నమాట ఆ ఫ్రంట్ది, అందుకోసమని అవి 2 ఫిక్స్ చేశారు. అవి తీసేసి వాడాలి మనం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దామండి ఎలా ఉందో. ఈ 2 పెద్ద వీల్స్, అవి ఏదైనా ఎక్కడానికి ఈజీగా చూసారా లోపలికి కూడా వెళ్తున్నాయి. ఆ ప్లేస్లో ఈ రొటేటింగ్ బ్రష్ పెట్టాలి. ఇదేంటంటే అలా రొటేట్ అవుతూ ఏమైనా ఫుడ్ పార్టికల్స్ అయినా శాండ్ పార్టికల్స్ ఉంటే వాటిని తోస్తుంది సక్షన్ వైపు. ఇది మెయిన్ పైవోట్ బ్రష్ అండి, అక్కడి నుంచే సక్షనింగ్ జరుగుతుంది, డస్ట్ సక్షనింగ్. ఇది రొటేటింగ్ వీల్ అండి, అంటే మనం డైరెక్షన్స్ మార్చే ఆ వీల్, ఫ్రంట్ వీల్ అన్నమాట. మిగతావన్నీ సెన్సర్స్. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల మనకి 2-in-1 డస్ట్ అక్యుములేషన్ డస్ట్బిన్ ప్లస్ వాటర్ది ఉంటుందండి ట్యాంక్. ఇదొక చిన్న బ్రష్, మనం డస్ట్బిన్ క్లీనింగ్కి లేకపోతే ఈ రోబోట్ క్లీనింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఇదే 2-in-1 డస్ట్ ప్లస్ వాటర్ కంపార్ట్మెంట్ అండి. ఇది డస్ట్ కంపార్ట్మెంట్ అండి, చూస్తున్నారు కదా, దీన్నే హెపా ఫిల్టర్ అంటారు. అంటే ఫైన్ డస్ట్ని కూడా అది అక్యుములేట్ చేసి బయటికి రానివ్వదు. దీన్ని వారానికి ఒకసారైనా మనం క్లీన్ చేసుకోవాలండి ప్రాపర్గా, అది కూడా ముందు మీకు చూపిస్తాను. ఇది వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అండి, దీంట్లోంచే మనం వాటర్ పోసుకోవాలి వెట్ మాపింగ్కి. ఇది 200 ml కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్, చిన్నదే. దీంట్లోంచి వాటర్ వేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసేద్దాం. ఇది డివైస్ మాన్యువల్ అండి. ఇది మాప్ హెడ్, దాంతోపాటు ఒక మాపింగ్ క్లాత్ ఫిక్స్ అయ్యి వచ్చింది, అది ఈ విధంగా ఉంది, వెల్క్రోతో అటాచ్ అయ్యి ఉందన్నమాట. మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే. మాప్ హెడ్ని ఆ బ్యాక్ సైడ్ ఆ విధంగా ఫిక్స్ చేయాలండి, జస్ట్ ఒక క్లిక్తో అంతే, అది ఫిక్స్ అయిపోతుంది.
ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. చార్జర్ ఇచ్చారండి. ఇది ఛార్జింగ్ స్టేషన్ ఆర్ డాకింగ్ స్టేషన్ అని కూడా అనొచ్చు. అక్కడ అటాచ్ చేయాలి బ్యాటరీని. ఇంకో ఎక్స్ట్రా మాపింగ్ క్లాత్ ఇచ్చారండి. సో ఇందులో టోటల్గా ఒక రొటేటింగ్ బ్రష్ ప్లస్ ఒక మాప్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చినాయి. ముందుగా దీన్ని ఫుల్గా ఛార్జ్ చేసుకున్న తర్వాత జియోమీ మై హోమ్ యాప్ ఓపెన్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుని దీన్ని పేరప్ చేసుకోవాలండి. ఈ విధంగా అందులో కనిపిస్తున్నాయి కదా వయామీ ఎస్సీ అని, దాన్ని క్లిక్ చేస్తే మనం ఎట్ ఏ టైం హోమ్ అండ్ ఆన్ బటన్ ప్రెస్ చేయాలి. అది కనెక్ట్ అయిపోతుంది అన్నమాట ఫోన్ యాప్కి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఆన్ చేస్తే ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు అస్సలు ఆపకూడదండి. అది మన హోమ్ని మ్యాప్ గీసుకుంటుంది, మెమరీలో ఫీడ్ చేసుకుంటుంది అన్నమాట. ఇది మా ఫుల్ హౌస్ మ్యాప్ అండి, ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్నది. సో ఇది ఫస్ట్ డే అది చేసిన పని. దాన్ని అయిపోగానే మ్యాప్ వచ్చిన తర్వాత నేను రెస్ట్రిక్షన్ వాల్స్ పెట్టేసుకున్నానండి. అంటే బాత్రూమ్ దగ్గరికి లేదంటే సింక్ కిందకి వెళ్ళని వెట్ ఏరియాస్ ఉంటాయి కదా మనకి, అక్కడ వెళ్ళకుండా ఒక రెస్ట్రిక్షన్ వాల్స్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే మనం రెస్ట్రిక్షన్ ఏరియాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కార్పెట్ ఏరియా ఉంది, లేదు అక్కడ బాల్కనీ ఉంది, సో అక్కడికి వెళ్ళకూడదు అంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేసేయచ్చు అన్నమాట. సో ఇట్ విల్ నాట్ గో. ఆ రెడ్ లైన్స్ రెస్ట్రిక్టెడ్ లైన్స్ అండ్ ఏరియాస్ అండి. మనకి యాప్లో వీటిని వర్చువల్ వాల్స్ అండ్ వర్చువల్ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని వస్తాయి. ఇది సెకండ్ డే అండి. నేను దీన్ని ఇప్పుడు ఏరియా వ్యాక్యూమింగ్ కింద కూడా చేసుకోవచ్చు. అంటే మనం హౌస్ అంతా ఒకసారి వ్యాక్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మాస్టర్ బెడ్రూమ్ చేసుకోవాలనిపిస్తే యాప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రీన్ ఏరియా వస్తుందండి. దాన్ని పెద్దది కానీ చిన్నది కానీ చేసుకోవచ్చు. చూస్తున్నారా, నేను అది మాస్టర్ బెడ్రూమ్ వైపు తీసుకెళ్ళి దాన్ని ఎన్లార్జ్ చేశాను. దాంట్లో ఆల్రెడీ మనకి వర్చువల్ వాల్ ఒకటి పెట్టుంచాను. అది కూడా కన్సిడర్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తాను అన్నమాట ఇవాళ. అంతే, స్టార్ట్ అని నొక్కితే ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ స్టార్ట్ అయిపోతుందండి క్లీనింగ్. అలాగే వర్చువల్ వాల్ని అది కన్సిడర్ చేస్తుందా లేదా అని కూడా నేను టెస్ట్ చేశాను. అది కన్సిడర్ చేసింది, అటు సైడ్ అసలు వెళ్ళలేదండి. నేను ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టేస్తుంది. ఈ విధంగా అది మ్యాప్ని బట్టి అలాగే మన ఏరియా ఉన్నది కదా, ఇప్పుడు ఆ ఏరియాని బట్టి అది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ బోర్డర్స్ క్లీన్ చేస్తుందండి. తర్వాత ఇది ఎస్ షేప్లోనే పెట్టాను నేను క్లీనింగ్. దీనికి ఎస్ అండ్ వై మోడల్స్ ఉన్నాయి. నేను మట్టుకు ఎస్ షేప్ పెట్టాను. ఇప్పుడు బార్డర్స్ అన్నీ అయిపోయినాయండి. చూస్తున్న విధంగా అది ఎస్ షేప్లో క్లీన్ చేసేస్తుంది. ఆ వాల్ని మొత్తం టచ్ చేయట్లేదు చూసారా, అది వర్చువల్ వాల్ కింద క్రియేట్ చేశాను, అందుకనే అటు సైడ్ వెళ్ళట్లేదు అన్నమాట.
మొత్తం ఏరియా అంతా వ్యాక్యూమింగ్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా డాకింగ్ స్టేషన్కి ఇలా వెళ్ళిపోతుందండి. చార్జ్ చేసుకుంటుంది. మనకి యాప్లో ఫీడ్ అయిపోతుంది అన్నమాట. ఈరోజు ప్రోగ్రామింగ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ అయిపోయిందని. చూస్తున్నారా, ఈ విధంగా బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, అదంతా వ్యాక్యూమ్ చేస్తుందని. యాక్చువల్గా మా బెడ్రూమ్లో బెడ్ కిందకి వెళ్ళదండి, అది చాలా కిందకు ఉంటుంది. ఇది కింద వరకు వెళ్ళదు కాబట్టి ఆ మధ్యలో స్క్వేర్ అంతా వదిలేసింది అనుకోవచ్చు మీరు. కాకపోతే అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు దానికి. చూస్తున్నారా, ఈ విధంగా మనకి వ్యాక్యూమింగ్ రికార్డ్ ఉంటుందండి. ఏ టైంకి ఎంతసేపు ఎలా చేసింది అనేది మ్యాప్ ఫీడ్ అయిపోయి ఉంటుంది, మనం చూసుకోవచ్చు కావలిస్తే. ఇప్పుడు నెక్స్ట్ ఏరియా వ్యాక్యూమింగ్ బెడ్రూమ్ నెంబర్ 1 అని పెడుతున్నానండి. చూస్తున్నారా, మళ్ళీ ఆ ఏరియా మట్టుకే నేను దాన్ని స్టార్ట్ అని చెప్తున్నాను. ఆటోమేటిక్గా అది ఆ బెడ్రూమ్కి వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది. ఆ బెడ్రూమ్ కూడా వ్యాక్యూమింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి డాకింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటుందండి ఇది. ఇప్పుడు నేను కిచెన్ వ్యాక్యూమింగ్ అని స్టార్ట్ చేశాను. అది కిచెన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి. చూడండి, మూలల వరకు వెళ్ళి కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తుంది. ఇది ఓన్లీ 2G అండ్ 2.4Gకే కనెక్ట్ అవుతుందండి. 5Gకి కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ 5G ఉంది, 2G నెట్వర్క్స్ ఉన్నాయి. కానీ ఇది ఓన్లీ 2G అండ్ 2.4Gకి మట్టుకే కంపాటబుల్ అంటండి. సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. అది మైండ్లో పెట్టుకుని పర్చేస్ చేసుకోండి. అలాగే రూటర్ ఉండడం చాలా అవసరం. వాళ్ళని అడిగితే, నేను కస్టమర్ కేర్ వాళ్ళని అడిగితే, ఇది ఫుల్ హౌస్ క్లీనింగ్ కదా మేడం, 2G అయితేనే రేంజ్ ఎక్కువ వస్తుంది, 5Gకి అంత రేంజ్ రాదండి అని చెప్పారు. అంటే ఏరియా వైజ్ అదంత పవర్ఫుల్గా రేంజ్ అందదంట 5G. 2G అయితే ఇట్ ఈస్ కంపాటబుల్. అండ్ వచ్చేవన్నీ కూడా ఇలా రోబోస్ 2Gకే కంపాటబుల్ అంట మ్యాక్సిమం. సో నేను అసలు అయితే మార్చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పట్లో అయితే 2G బాగానే వస్తుంది అని చెప్పారు. సో నేను దీంతోనే బాగానే వెళ్తున్నాను. అదొక్క పాయింట్ తప్ప ఇది చాలా వర్త్ అనిపించిందండి నాకు. ఇది వ్యాక్యూమింగ్ చేసేటప్పుడు అస్సలు లిక్విడ్ ఆర్ ఎనీ వాటర్ అలాంటి ఏమీ దారిలో ఉండకూడదంటండి, మెషిన్ పాడైపోతుంది. సో అది బాగా కేర్ఫుల్గా ఉంచుకుని మీరు వ్యాక్యూమింగ్ చేసుకోవాలి. నేను వాళ్ళని ఇంకొక క్వశ్చన్ కూడా అడిగానండి, వెట్ వ్యాక్యూమింగ్కి మరి వ్యాక్యూమ్ ప్లస్ మాప్ ఉంది కదండి, ఎలా అవుతుంది అంటే, ఫ్రంట్ ఏరియా నుంచి వ్యాక్యూమింగ్ జరుగుతుందంట, డిస్పర్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మాపింగ్ విల్ బి డన్ బ్యాక్ సైడ్ నుంచి అంటున్నారు మెషిన్కి. సో అందువల్ల దానికైతే మీకు ప్రాబ్లం లేదండి, అది కూడా చాలా తక్కువ వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది, అది వెంటనే మాప్ చేసేస్తుంది. మీరు దాని అంటే దారిలో కనుక వాటర్ ఉంటే అది ఫ్రంట్ నుంచి సక్ చేసేస్తుందంట. దానివల్ల హెపా ఫిల్టర్ అండ్ మెషిన్ చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతాయి అని చెప్పారు. సో
సో నేనేం చేస్తున్నానంటే కిచెన్ ఎప్పుడైనా చేయాలంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే ఇంకా మనం పనులు కూడా స్టార్ట్ చేయకముందే నేను వ్యాక్యూమింగ్ చేసేస్తున్నానండి. సో దట్ ఏమి వాటర్ స్ప్రింక్లింగ్ అని ఏమైనా గబుక్కుని తడున్న సింక్ కింద అలాంటివి ఏమి ఉండవు కదా, నైట్ అంతా ఆరిపోయి ఉంటుంది. సో అవి చక్కగా లోపల వరకు వెళ్ళి కూడా అక్కడ కూడా క్లీన్ చేసి ఏమైనా ఉంటే డబుల్ చెక్ కూడా చేసి వెళ్తుందండి వ్యాక్యూమింగ్. సో నేను తర్వాత ఎందుకులే మళ్ళీ రిస్క్ అని చెప్పి ఆ సింక్ కింద కూడా వర్చువల్ వాల్ ఒకటి పెట్టేశానండి 4th డే ఆర్ 5th డేకి. అంతే, దీని పని అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి డాకింగ్ స్టేషన్కి. నాకు ఇలాగా ఏరియా క్లీనింగ్ చాలా హెల్ప్ఫుల్ అనిపించిందండి హోల్ హౌస్ క్లీనింగ్ కన్నా. నేనైతే ఈ క్లీనింగే ప్రిఫర్ చేస్తున్నానండి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైంలో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ మెథడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం డస్ట్ కలెక్టర్లో ఎంత డస్ట్ అక్యూములేట్ అయ్యిందో చూసేద్దాం. మా ఇంట్లో అయితే పెద్దగా ఉండదనుకున్నాను, కానీ చూడండి, మీరే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఈ బ్రష్తో ఫస్ట్ మెషిన్ అంతా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా. దీన్ని వైప్ చేయడానికి చాలా సాఫ్ట్ క్లాత్ యూస్ చేయాలండి. మనం సాఫ్ట్ క్లాత్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే మైక్రోఫైబర్ ఉంటుంది కదా, ఆ నాప్కిన్స్ అన్నా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి రోబోట్ని. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తిప్పుదాం. ఇక్కడ కూడా ఫుల్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా. అలాగే పైవోట్ బ్రష్కి ఆల్రెడీ హెయిర్ చుట్టుకుపోయి ఉన్నది, చూస్తున్నారా? అది కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. అలాగే కిచెన్లో సింక్ కింద ఇది మూలకి వెళ్ళింది కదా, అక్కడి నుంచో పట్టుకుని తీసుకొచ్చింది చూడండి. ఈ విధంగా అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్ క్లాత్ ఉండాలండి. ఇప్పుడు ఈ బ్రష్ని ఇలా తీసి హెయిర్ అది పట్టుకున్నది కదా, దాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు. లేదంటే బ్రష్ బ్రిజిల్స్ పాడైపోతాయండి, అంటే కరెక్ట్గా వర్క్ అవ్వవు అంతే. ఆల్రెడీ చుట్టుకుపోయి ఉంటే మళ్ళీ ఎలా తిరగలుగుతుంది, అందుకనే ఎప్పటికప్పుడు అది క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. పైవోట్ బ్రష్ తీసేటప్పుడు ఏ సైడో గుర్తుపెట్టుకోవాలండి. ఒక సైడ్ స్క్వేర్ లాగా ఉంటుంది, అది లోపలికి వెళ్తుంది అన్నమాట. అది జాగ్రత్తగా అలాగే ఫిక్స్ చేసి దాని లిడ్ క్లోజ్ చేసేయాలి. ఈ రొటేటింగ్ బ్రష్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ మనం క్లీన్ చేయాల్సింది సెన్సర్స్. దానికోసం నేను స్పెక్టికల్ క్లాత్స్ ఇస్తారు కదండి, మనకి స్పెక్స్ అంటాం కదా, స్పెక్స్కి ఇచ్చే లెన్స్ క్లాత్ తీసుకుంటున్నాను. అంత సాఫ్ట్ క్లాత్తోనే మనం సెన్సర్స్ క్లీన్ చేసుకోవాలి. దీని హార్ట్ అంతా సెన్సర్స్ అండి. ఒకవేళ వాటి మీద గీతలు కానీ అవి పోవడం కానీ జరిగితే మనకి ఈ రోబో యూజ్లెస్ మాట, ఎందుకు పనికిరాదు. అలాగే ఈ ఫ్రంట్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయండి అని చక్కగా సాఫ్ట్ క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం హెపా ఫిల్టర్ ఓపెన్ చేసి డస్ట్ కలెక్షన్ చూద్దామండి. చూసారా, కంటికి కనిపించని ఎంత దుమ్ము వచ్చిందో. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను.
చూడండి ఇంకా వస్తూనే ఉంది సన్నని దుమ్ము మాట. కిచెన్ నుంచి ఉల్లిపాయ తొక్కలు అన్నీ తీసుకొచ్చింది చూడండి. ఈ విధంగా డస్ట్బిన్ కూడా క్లియర్ చేసుకోవాలి. శుభ్రంగా క్లియర్ చేసుకుని తుడిచేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మనకి బ్రష్ ఇచ్చారు కదా, ఆ బ్రష్ సహాయంతో ఈ హెపా ఫిల్టర్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ క్లీనింగ్ వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. డస్ట్బిన్ ఫిల్ అవ్వకుండా ఉండాలి అంతే, మీరు చూసుకుంటూ చేసుకోవాలండి. ఒకవేళ అది ఫిల్ అయిపోతే మీకు సక్షనింగ్ పవర్ తక్కువ అయిపోతుంది, అలాగే డస్ట్ అక్యూములేషన్ ఎక్కువైపోయి అది ఎక్స్ట్రా డస్ట్ని తీసుకోలేకపోతుంది. అలాగే క్లీనింగ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందండి. దానివల్ల మనం అనుకుంటాం ఏంటి డస్టీగా ఉంది ఏంటి అనుకుంటాం, కాకపోతే మనం ఇది క్లీన్ చేస్తే బాగా పనిచేస్తుందండి. చూస్తున్నారా బ్లాక్ పౌడర్ లాగా ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా దీన్ని నేను కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ హెపా ఫిల్టర్ని మనం రన్నింగ్ వాటర్ కింద పెట్టి కూడా కడిగేసి పూర్తిగా ఆరిన తర్వాత ఫిక్స్ చేసుకోవాలన్నారండి. అంతే అండి, దీన్ని ఫిక్స్ చేసేయాలి. నేను ఇక్కడ సెన్సరీ టెస్ట్ కోసం అది చూడండి టేబుల్ మీద పెట్టి టెస్ట్ చేస్తున్నాను అనమాట. అది కింద పడకుండా ఎంత జాగ్రత్తగా బోర్డర్స్ అన్నీ గీసుకుని ఎంత బాగా క్లీన్ చేస్తుందో డైనింగ్ టేబుల్ని. ఇది ఎందుకు చేశానంటే స్టేర్ కేసు లేకపోతే పైన ఏమన్నా క్లీన్ చేసుకోవాలి, మనం షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవాలి, షెల్ఫ్ పైన ఉండే ఏరియాని క్లీన్ చేసుకోవాలంటే దీన్ని ఆన్ చేసేసి పెడితే అదే క్లీన్ చేసేస్తుందండి. ఇది ఎప్పటికప్పుడు కొత్త ఏరియాస్లో పెడుతూ ఉంటే కొత్త కొత్త మ్యాప్స్ని ఫీడ్ చేసుకుంటుందండి మెమరీలో. సో ఇదొక కొత్త మ్యాప్ క్రియేట్ అయింది దాని మెమరీలో యాక్చువల్గా. నేను ఇక్కడ నా ఫోన్తో వీడియో తీస్తున్నాను కాబట్టి మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నానండి, లేకపోతే యాప్లోంచి ఆపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు మాపింగ్ టెస్ట్ అండి. దానికోసం 2-in-1 ట్యాంకర్ని బయటకు తీసేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ మాప్ హెడ్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మాప్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది కదా, మాప్ హెడ్ని అటాచ్ చేసేద్దాం. ఇది కూడా 1 క్లిక్ అప్లికేషన్ అండి, చాలా ఈజీగా ఫిట్ చేయొచ్చు. మనకి ఈ విధంగా వెనకాల సైడ్ ఏరియా ఉంటుంది. ఇలా బకిల్ని ప్రెస్ చేసిన తర్వాత దాన్ని దాంట్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. అంతే అండి, అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ ఫిల్ చేసుకుందాం. మనకి 200 ml వాటర్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ని ఇచ్చారండి. కానీ నేను ఇది ఒక్క రూమ్ మాత్రమే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఫుల్ హౌస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్మోస్ట్ నాకు ఆ గ్లాస్ వాటర్ పట్టేసింది. క్లోజ్ చేసి రోబోట్లో ఫిక్స్ చేయడం అండి.
ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయండి మనకి వ్యాక్యూమ్ ప్లస్ మాప్ ఆర్ ఓన్లీ మాప్. నేనైతే ఇక్కడ వ్యాక్యూమ్ ప్లస్ మాప్ని ఆప్ట్ చేసుకున్నాను. అది కూడా స్టాండర్డ్లో పెట్టి లెవెల్ 2 డిస్పర్షన్ ఆఫ్ ద వాటర్ని సెలెక్ట్ చేశాను. అలాగే బెడ్రూమ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ వై మోడ్ అండ్ ఎస్ మోడ్ ఆఫ్ క్లీనింగ్ ఉన్నదండి. నేను ఎస్ మోడ్ ఆఫ్ క్లీనింగ్ని ఆప్ట్ చేసుకున్నాను. అసలు చాలా నీట్గా చాలా క్లీన్గా చేసిందండి. అసలు చెప్పలేను, నాకైతే బాగా నచ్చింది అనమాట. నేను అసలు భయపడ్డాను అనమాట వెట్ మోపింగ్ అంటే, మళ్ళీ మెషిన్ అయినా పాడైపోతుందో ఏంటో అనుకున్నాను. కానీ ఇది చాలా బాగుందండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, చెప్పలేకపోతున్నాను. చాలా నీట్గా, అసలు దుమ్ము అనేది లేదు. వ్యాక్యూమ్ కూడా చేసింది ఎట్ ఎ టైం, అండ్ నెక్స్ట్ మాపింగ్ కూడా చేసింది. రెండు ఒకసారి అయిపోయినాయి అన్నమాట. నీట్గా ఉన్నది ఇల్లంతా. నేను ఇది 4 times ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. మెషిన్ అయితే చాలా స్లోగా పనిచేస్తుంది, అలాగే చాలా నీట్గా క్లీన్గా చేసింది. మీరేంటి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటారేమో. ఇప్పుడు అయిపోయిన తర్వాత డాకింగ్ స్టేషన్కి వెళ్ళిపోతుందండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, జాగ్రత్తగా గమనించండి. మనం మాప్ హెడ్ ఫిక్స్ చేయడం వల్ల దానికి ఎగ్జాక్ట్ లెవెల్ అంటే డాకింగ్ స్టేషన్కి కనెక్ట్ అవ్వట్లేదు అన్నమాట, దీని ఛార్జింగ్ పాయింట్స్. అందుకని వచ్చేస్తుంది, మళ్ళీ ట్రై చేస్తుంది అన్నమాట. అది సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి ట్రై చేస్తుంది ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని. ఇప్పుడు గమనించండి, ఎందుకంటే కొంచెం హైట్ వస్తుంది కదా కింద మాప్ పెట్టడం వల్ల, దాని హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అన్నమాట. వెళ్ళి ఫిక్స్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ఇలాంటప్పుడు మనం కంగారు పడకూడదు. ఒకసారి దాన్ని ఆఫ్ చేసి తీసిన తర్వాత, మాప్ హెడ్ తీసేసిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసుకుంటే ఎగ్జాక్ట్ హైట్ ఉంటుంది, అలాగే ఫిక్స్ కూడా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత రివర్స్ చేస్తున్నాను చూడండి. చాలా తక్కువ వాటర్ తీసుకుని చాలా ఎఫిషియెంట్గా క్లీన్ చేసిందండి బెడ్రూమ్ అంతా. అంతే, దీన్ని మనం తీసి వాషింగ్ మెషిన్లో కానీ చేత్తో కానీ రిన్స్ చేసుకోవచ్చు. డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రీయూజబుల్ అన్నమాట. అలాగే ఒక రూమ్కి చాలా తక్కువ వాటర్ తీసుకుందండి. వాటర్ లెవెల్ ఏమాత్రం తగ్గలేదు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని డాకింగ్ స్టేషన్కి పంపిస్తున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలామందికి ఉపయోగపడవచ్చు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.